ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం మాదిరిగా రాజకీయాల్లో రంగులు మార్చే సమయం ఒకటి ఉంటుంది. అదే ఇప్పుడు మొదలైంది. బీఆర్ఎస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి బరిలో నిలవాలని చూస్తున్నారు. అలాంటి నేతలకు ఇప్పుడు కనిపిస్తున్నవి మూడు ఆప్షన్స్. ఒకటి కాంగ్రెస్, రెండవది బీజేపీ. ఇవేవీ కాదని అనుకుంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అసంతృప్తులంతా దీనిపైనే మల్లగుల్లాలు పడుతున్నారు. తమ అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు. ఎటుపోతే తమకు రాజకీయంగా లాభిస్తుందనే దానిపై లోతుగా ఆలోచిస్తున్నారు. అసలు ఇంతకీ కారు దిగేందుకు సిద్ధంగా ఉన్న నేతలు ఎంతమంది ఉన్నారు? వారిని బీఆర్ఎస్ బుజ్జగిస్తుందా, పోతే పోనీ అని ఊరుకుంటుందా? తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేసులో బీఆర్ఎస్ ముందు నిలిచింది. 3 ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుసు, కానీ ఒకేసారి ఇంతమందిని ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. అందులోనూ పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారని అస్సలు ఊహించలేదు. చాలా చోట్ల సిట్టింగ్లపై వ్యతిరేకత ఉన్నా లెక్క చేయలేదు. ఆ 115 మంది హ్యాపీ. మరి మిగతా వాళ్ల సంగతేంటి? ఈసారి టికెట్ వస్తుందని ఆశగా ఎదురు చూసిన వాళ్ల పరిస్థితి ఏంటి అంటే, కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, మరికొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంకొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఎందుకంటే పెద్దగా సమయం లేదు. ఇప్పటికెప్పుడు ఏదో ఒక పార్టీలో చేరి అక్కడ టికెట్ హామీ పొందాలి. లేకపోతే మరో 5 ఏళ్లు ఖాళీగా ఉండాల్సిందే. అందుకే బీఆర్ఎస్ లో అసంతృప్తులంతా త్వరపడుతున్నారు. ఏ పార్టీ అయితే తమకు బెటర్గా ఉంటుందోనని చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. బీఆర్ఎస్ లో ఈ లిస్టు పెద్దదే ఉంది. అయితే పార్టీలోని అసంతృప్త నేతలతో హరీష్, ఇతర సీనియర్లు చర్చలు మొదలుపెట్టారు. మరోవైపు ఇలాంటి వారికి గ్యాలం వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టారు. తుమ్మల, రాజయ్య, వీరేశం వంటి నేతలతో ఇప్పటికే మంతనాలు షురూ అవుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కని కొందరు నేతలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అంతర్గతంగా ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏ నేతలు ఏ పార్టీ వైపు వెళతారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేస్తూ టికెట్లు ఆశిస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ గూటికి చేరిన వారితో సుమారు 40కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వారిని ఇప్పుడు బుజ్జగించకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదముంది. ఇదే బీఆర్ఎస్ ను టెన్షన్ పెట్టిస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు. అవకాశం దక్కని చోట ఎందుకు ఉండాలని, ఇతర పార్టీల్లోకి వెళదామని అనుచరులు నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇలాంటి నేతలతో కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు ఇప్పటికే మంతనాలు మొదలు పెట్టేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విభేదిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. అయితే కారు దిగేందుకు సిద్ధమైన వారిలో మొదటి పేరు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్దే. కాంగ్రెస్ టికెట్ కోసం రేఖానాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఆమె అధికారికంగా ఆ పార్టీలో చేరనప్పటికీ టికెట్ కోసమైతే దరఖాస్తు చేశారు. ఇక ఆమె భర్త శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అసంతృప్తుల లిస్టులో బాపురావు రాథోడ్, తాటికొండ రాజయ్య, ఆత్రం సక్కు, రాములు నాయక్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటనలు చేస్తున్నా ఎన్నికల షెడ్యూల్ నాటికి పార్టీ మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనకు టికెట్ దక్కలేదని ఎంతగా కన్నీళ్లు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆయన అనుచరులు కాంగ్రెస్ లోకి వెళదామని ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్లగక్కారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్నారు. మాజీ మంత్రి తుమ్మలకు కూడా ఈసారి మొండిచేయి ఎదురయ్యింది. ఆయన కూడా అటో ఏటో అన్నట్లుగా చూస్తున్నారు. పెద్దపల్లి టికెట్ ఆశించిన నల్ల మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా ప్రకటించడంతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు. ఇక నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కినా మైనంపల్లి హనుమంతరావు ధిక్కార జెండా ఎగరేస్తున్నారు. మెదక్ స్థానం నుంచి ఆయన తన కుమారుడు రోహిత్ కు టికెట్ దక్కకపోవడంతో హరీష్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధిష్టానం కూడా సీరియస్ గానే ఉంది. పరిస్థితి చూస్తుంటే మైనంపల్లి కూడా పార్టీ మారేటట్లే కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఇలాంటి నేతల లిస్ట్ చాలా పెద్దదే ఉంది.
అయితే ఇలా బీఆర్ఎస్ లో టికెట్ దక్కని వాళ్లంతా మొదటి ఆప్షన్ గా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లో టికెట్ దక్కని అసమ్మతుల వైపే చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ఇలాంటి వాళ్లు ఉన్నట్లు గుర్తించింది. అయితే అందులో బలమైన లీడర్లు ఎవరు, స్థానికంగా జనాల మద్దతు ఎంతమందికి ఉంది, వారికి టికెట్ ఇస్తే గెలిచే దమ్ము ఎంతమందికి ఉంది, బీఆర్ఎస్ అభ్యర్థులను బలంగా దెబ్బకొట్టే వాళ్లెందరూ అనే దానిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ పై అసంతృప్తి వెళ్లగక్కుతున్న వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవాలని అనుకోవడం లేదు. ఆ నేతలను కాచి వడబోచి ఎవరు బెటర్ అనుకుంటే వాళ్లనే చేర్చుకోవాలని చూస్తోంది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అసంతృప్తులను జల్లెడ పట్టే పనిలో పడింది. అయితే ఇందులో బలమైన లీడర్లు అంటూ ఉంటే రాజకీయంగా తాము న్యాయం చేస్తామని, తప్పకుండా టికెట్ ఇస్తామని, లేదంటే పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కూడా పెద్దగా సమయం తీసుకోకుండా త్వరగా ఆపరేషన్ అసంతృప్తులు పూర్తి చేసి వారందరినీ త్వరలో జరిగే కాంగ్రెస్ అగ్రనేతల బహిరంగ సభల్లోనే పార్టీ తీర్థం పుచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారా? బీజేపీ వైపు ఎవరూ చూడటం లేదా అంటే కాదు. ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అది కాదంటే బీజేపీని నెక్స్ట్ ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. అయితే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఈ స్థాయిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయని, అసమ్మతి రాగాలు ఊపందుకుంటున్నాయని సీఎం కేసీఆర్ ఊహించలేదా అంటే ఖచ్చితంగా ఊహించే ఉంటారు. అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి ఆ మాత్రం ఊహించకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ దగ్గర ఒక వ్యూహం ఉండే ఉంటుంది. సాధ్యమైనంత వరకు అసంతృప్తులు చేజారిపోకుండా జాగ్రత్త పడడం మొదటి వ్యూహం. అవసరమైతే భవిష్యత్తులో పదవులు ఆఫర్ చేయడం రెండో వ్యూహం. అప్పటికీ వినకపోతే వారిపై వేటు వేయడమే మార్గం. లేదంటే ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అని సంకేతాలు ఇవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ లో సీనియర్లు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. మొత్తానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. రాజకీయం రసవత్తరంగా మారింది. మున్ముందు మరింత ఆసక్తికరంగా మారనుంది. తగ్గేదిలే. పుష్ప సినిమాలో ఈ డైలాగ్ తమిళనాడు రాజ్భవన్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటు గవర్నర్ రవికి, అటు డీఎంకే ప్రభుత్వానికి మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న వార్ పీక్స్కు చేరుకుంది. స్టాలిన్ సర్కార్తో గవర్నర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. మొన్నటికి మొన్న నీటి మినహాయింపుపై రచ్చ నడిచింది. ఇప్పుడేమో కొత్త పంచాయతీ మొదలైంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకంపై స్టాలిన్ ప్రభుత్వం పంపిన ఫైల్ను గవర్నర్ వెనక్కి పంపించేశారు. దీంతో హీట్ మరింతగా పెరిగింది. రచ్చ రసవత్తరంగా మారుతోంది. ఇంతకీ గవర్నర్కు గవర్నమెంట్కు మధ్య ఎక్కడ చెడింది? బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోటే ఎందుకు ఇలా జరుగుతోంది? బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో పరిస్థితి గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా మారింది. రాజ్భవన్లు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు, అటు ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఎక్కడ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. తమిళనాడు పంచాయతీ రచ్చరేపుతోంది. అక్కడి స్టాలిన్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆయన ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారన్నది స్టాలిన్ సర్కార్ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో నడుస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ముందు నుంచి తమిళనాట డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. ప్రభుత్వం పంపే బిల్లులు, ప్రతిపాదనలను తొక్కిపెడుతున్నారని డీఎంకే నేతలు బహిరంగ విమర్శలే చేశారు. ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు గవర్నర్ ఆర్ఎన్ రవి ముప్పుగా పరిణమించారని, ఆయన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతికి ఆ మధ్య అధికార డీఎంకే లేఖ కూడా రాసింది. ఆ మధ్య అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత పొంగల్ ఇన్విటేషన్ పేరుతో ప్రభుత్వంపై దంగల్ ప్రకటించారు గవర్నర్. ఇలా ఒకదాని వెంట ఒకటి రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అవే పంచాయతీలు తమిళనాట నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపాలని ప్రభుత్వం కోరితే దానికి గవర్నర్ రవి సింపుల్ గా నో చెప్పారు. నీట్ ఉండాల్సిందేనని, రాష్ట్రం అందులో నుంచి తప్పుకుంటే రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరుగుతుందని, కాబట్టి తాను అందుకు ఒప్పుకోనని తేల్చి చెప్పేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కేంద్రానికి పంపకుండా పక్కన పెట్టేశారు. ఆ సమయంలో ఇటు ప్రభుత్వం నుంచి మాటల తూటాలు పేలాయి. ఇప్పుడు తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి సంబంధించి సరికొత్త చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫైల్ను ఆమోదించకుండా గవర్నర్ పక్కన పెట్టారు. ఆమోద ముద్ర వెయ్యాలంటే మరిన్ని వివరాలు కావాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది.
అలాగే తమిళనాడు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన మోడల్ సిలబస్ ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గవర్నర్ తీరును డీఎంకే వర్గాలు తీవ్రంగా ఖండించాయి. అయినా గవర్నర్ తగ్గేదే లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 13 ముసాయిదాలు రాజ్ భవన్ ఇప్పటికే పక్కన పెట్టేసింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని గవర్నర్ ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇది చాలదన్నట్లుగా గుట్కా తదితర కేసుల విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక విషయంలో అన్నా డీఎంకే మాజీ మంత్రులకు అభయం కల్పించే విధంగా గవర్నర్ కొత్త మెలికలు పెట్టారు. ఈ తరహా నిర్ణయాలన్నీ వివాదం మరింత ముదిరేలా చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పంపించే ప్రతి నివేదికను కొద్ది రోజులు పెండింగ్ లో పెట్టడం, తరువాత వెనక్కి పంపించడం గవర్నర్కు పరిపాటిగా మారింది. నీట్ వ్యవహారంలోనే డీఎంకే నేతలంతా గవర్నర్కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు చేపట్టారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్తో పాటు మరికొందరు గవర్నర్ను ఏకవచనంతో పిలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అయినా గవర్నర్ రవి వెనక్కి తగ్గకుండా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టీఎన్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై రచ్చ పీక్స్ కు చేరుకుంటోంది. ఈ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి జూన్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చైర్మన్ తో పాటు మరో 8 మంది సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేయాలని రాజ్భవన్ కు పంపించిన సిఫార్సును 2 నెలలుగా పెండింగ్ లోనే ఉంది. తాజాగా దీనిపై స్పందించిన రాజ్భవన్ కార్యాలయం మరిన్ని వివరాలు అడగడం మంట పుట్టించింది. అలాగే నిబంధనల ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ నివేదికను వెనక్కి పంపించారు. అయితే టీఎన్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న నేపథ్యంలో గవర్నర్కు వివరణ ఇవ్వడమా, లేదంటే తన అధికారాలను ప్రయోగించి నేరుగా సీఎం నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై తమిళనాట చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో గవర్నర్ అగ్నికి ఆజ్యం పోసేలా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వ్యతిరేకంగా విద్యా సంస్థలకు లేఖలు రాయడం రచ్చకెక్కింది. ఈ రచ్చ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. నిజానికి రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన అధికార కేంద్రాలు 2 ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పూర్తి అధికారం. గవర్నర్ది రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాత్రమే. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎక్కువవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలనాపరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా మంత్రివర్గమే అసెంబ్లీకి, ప్రజలకు జవాబుదారీ. గవర్నర్కు ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై గవర్నర్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వివాదాలకు కారణమవుతోంది. రాజకీయంగా రచ్చరేపుతోంది. చంద్రుడు అంటే ఒక ఎమోషన్. మనకు ఊహ తెలియనప్పటి నుంచి మనతో పెనవేసుకున్న బంధం. చంద్రుణ్ణి చూపిస్తూ గోరుముద్దలు తినిపించే సమయం నుంచి అదే చంద్రుణ్ణి చూసి ప్రేమగీతాలు పాడుకునే వరకు చందమామ అంటే విడదీయరాని అనుబంధం. అందుకే చందమామ పేరుతో మనం బాగా కనెక్ట్ అయిపోతాం. అలాంటి మామ చందమామ మనకు మరింత దగ్గరయ్యాడు. ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూసిన చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది సార్ మా సత్తా అని ఇస్రో ప్రపంచానికి చాటింది. ఇంతకీ చంద్రయాన్-3 సక్సెస్తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మరో మెట్టు పైకెక్కిందా? 14 రోజుల పాటు చందమామపై ఎలాంటి పరిశోధనలు జరగనున్నాయి? ఈ ప్రయోగంతో ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది? మానవ ఆవాసానికి మన ప్రయోగం దారి చూపిస్తుందా? మన ఇస్రో సత్తా చాటింది. ఇది సార్ మా సత్తా అని ప్రపంచానికి చూపించింది. ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విజయం ఒక్క భారతదేశానికి మాత్రమే సొంతమైంది. ల్యాండర్ మాడ్యూల్ చందమామను ముద్దాడింది. అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది. జాబిల్లిపై మన వ్యోమనౌక కాలుమోపే క్షణాల కోసం యావత్ భారతం ఊపిరి బిగబట్టి చూసింది. చివరకు కోట్లాది మంది భారతీయుల నమ్మకాన్ని ఇస్రో నిలబెట్టింది. మిషన్ చంద్రయాన్ సూపర్ సక్సెస్ అయింది. ఇంతకాలం అంతరిక్ష పరిశోధనల్లో, ప్రయోగాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న అమెరికా, రష్యా, చైనా సైతం చందమామపై దక్షిణ ధృవాన్ని టచ్ చేయలేకపోయాయి. కానీ భారత్ ఆ ఘనతను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సక్సెస్ తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మరో మెట్టు పైకి ఎక్కింది. 4 ఏళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. యావత్ ప్రపంచం మనకు సలాం కొట్టింది. मैं भी अपने देशवासियों के साथ, अपने परिवारजनों के साथ इस उमंग और उल्लास से जुड़ा हुआ हूं. मैं टीम चंद्रयान को
इसरो को और देश के सभी वैज्ञानिकों को जी जान से बहुत बहुत बधाई देता हूं, जिन्होंने इस पल के लिए वर्षों तक इतना परिश्रम किया है। उत्साह, उमंग, आनंद और भावुकता से भरे इस अद्भुत पल के लिए मैं 140 करोड़ देशवासियों को भी कोटि कोटि बधाइयां देता हूं। చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర 70 డిగ్రీల అక్షాంశం వద్ద విక్రమ్ ల్యాండ్ అయింది. చంద్రుణ్ణి లోతుగా అధ్యయనం చేసి అక్కడ దాగున్న అనేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్-3 ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఇప్పటిదాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. కానీ దక్షిణ ధ్రువాన్ని ఎవరూ టచ్ చేయలేరు. ఆ ఘనత మనకే దక్కింది. చంద్రయాన్-3 ల్యాండర్ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు. చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రుణ్ణి అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒక పరికరాన్ని అమర్చారు. చంద్రునిపై జరిగే మార్పు చేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది. లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్లు వంటివి ఉన్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది. నిజానికి మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం చాలా కీలకమైనది. చంద్రుడిపై మంచుతో చాలా ఉపయోగాలు ఉండొచ్చు. వాటి నుంచి మంచినీరును తీసుకోవచ్చు. అంతేకాదు దాన్ని హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడగొట్టడంతో మనుషులకు అవసరమైన ఆక్సిజన్ దొరకొచ్చు. అదే సమయంలో రాకెట్ ఇంధనం కూడా దానితో తయారు చేసుకోవచ్చు. మరి చంద్రుడిపై 14 రోజుల పాటు విక్రమ్ ఏం చేస్తుందో తెలుసా? చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఇక్కడ ఎలాంటి ఖనిజాలు లభ్యమవుతాయి లాంటి వివరాలను విక్రమ్ సేకరిస్తుంది. అంతేకాదు భూమి తరహాలో చంద్రుడిపైన ప్రకంపనలు వస్తున్నాయో లేదో కూడా డేటా సేకరిస్తుంది. విక్రమ్ ల్యాండర్ కిందకు దిగిన తరువాత దాని నుంచి రోవర్ బయటకు వస్తుంది. ఇది చంద్రుడిపై మట్టి నమూనాలను పరీక్షిస్తుంది. దానికి సంబంధించిన డేటాను మన ఇస్రో శాస్త్రవేత్తలకు పంపిస్తుంది. ఇక చంద్రయాన్-3 తరువాత ఇస్రో ఫోకస్ దేని మీదో తెలుసా? సూర్యుడిపై. ఇస్రో మరో భారీ ప్రయోగానికి రెడీ అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో అదే జోష్లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్ను పంపించనుంది. ఆదిత్య L1 రాకెట్ను పంపేందుకు రెడీ అవుతోంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ఆదిత్య L1 ను ప్రవేశపెట్టనుంది ఇస్రో. Launch of Aditya L1 now next month, and also the launches of many other science missions, including the mission for the human spaceflight as well. మొత్తానికి ఇస్రో చరిత్ర సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల్లో మరోసారి మన సత్తా చాటింది. మున్ముందు మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది.